హాయ్ యూస్ ఎంతోమంది యాత్రపరంగా వచ్చే ప్రదేశానికి అయితే మనం వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు నిజంగా జీవితంలో అనుకోలేదు ఈ ప్రదేశానికి వస్తాను అని చెప్పి. వస్తాను కాదు, వెళ్ళే మార్గంలో ఈ ప్రదేశం ఉంటుందని అనుకోలేదు. మనమైతే ఇప్పుడు మన ఫస్ట్ రైడ్ అయిన చిక్బలాపూర్లోని ఇషా ఫౌండేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఎన్నో ప్రదేశాలలో వీరిని కలిసేందుకు వెళ్ళాము. ఇప్పుడు కూడా ఈ అమర్నాథ్ పుణ్యక్షేత్ర ప్రదేశంలో మనం వెళ్తున్నాము వీరిని కలిసేందుకు. జీవితంలో ఒక మెమరబుల్ ప్రదేశంగా ఈ ప్రదేశం అనేది నిలిచిపోతుంది. ఎందుకంటే ఎన్నో స్వరూపాలలో ఉండే ఈయన ఇక్కడైతే మంచు రూపేణా ఉంటాడు. మరి వెళ్ళిపోదాం మన జర్నీని. మాస్ట్రోగాడ్ అయితే ఇక్కడే, మాస్ట్రోగాడ్ అయితే లేదు, అదిగో అక్కడ ఉన్నాడు మాస్ట్రోగాడు. మనమైతే ఇక 14 కిలోమీటర్లు వితౌట్ మాస్ట్రో ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొండల మధ్యనే ఎంజాయ్ చేసుకుంటూ ఆ ప్రదేశాలలో కలుద్దాం. ఎంట్రన్స్ అయితే అక్కడ ఉంది. మనం ఈ బండారాలు అనే లంగర్లలో స్టే చేస్తున్నాము. ఇలా ఒక 10-15 ఉన్నాయి. ఇక్కడ స్టే చేసేందుకైతే ఒప్పుకుంటారు. ఉచిత భోజనాలు కూడా వీళ్ళు పెడుతూ ఉంటారు. ఇక మనమైతే వెళ్ళిపోదాం. మన జర్నీని కంటిన్యూ చేస్తూ ఈ కొండల్లోకి 14 కిలోమీటర్లు కనీసం చెప్పారు ఒక 5-6 గంటల్లో తిరుక్కొని వచ్చేయచ్చు అని చెప్పారు. మనమైతే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి మనకి ఇంకాస్త ఎక్కువ టైమే పడుతుంది. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపలికి వచ్చేసాను అనుకుంటాను. ఇక్కడైతే బండారాలు అంటూ ఉచితంగానే అన్నీ ఇస్తూ ఉంటారు తినేందుకు. దారి పొడవునా ఉన్నాయి ఉచిత సేవా కార్యక్రమాలుగా ఇవన్నీ. టీ ఉంటాయి, బిస్కెట్స్ ఉంటాయి, స్నాక్స్గా పొద్దున్నే తినేదానికైనా, మధ్యాహ్నమైనా, రాత్రి అయినా. కానీ ఫస్ట్ టైం ఈ ప్రదేశానికి కూడా రావడం మాస్ట్రోగాడి కారణంగా. రోడ్ అయితే ఇప్పటి వరకు బాగానే ఉంది. సైక్లింగ్ చెయ్యొచ్చా అనుకుంటే చెయ్యొచ్చు ఏమో. మరి రాబోయే కొండల్లోనే మార్గము. నేను అడగలేదు ఎవరిని సైక్లింగ్ చెయ్యొచ్చా లేదా అని చెప్పి. ఎందుకో నడిచి వెళ్ళాలనిపించింది. అందుకని మాస్ట్రోని అక్కడ పార్క్ చేసి వచ్చేసాను. ఇలా ప్రతి ఒక్క చోట దారి పొడవునా అయితే ఇవి ఉంటాయి. దారిలో కొంత మన దగ్గర ఏమన్నా లగేజ్ ఉంటే మళ్ళీ ఒకసారి స్కాన్ చేసి ఇలా క్యూ లైన్లలో వెళ్తూ ఉండాలి. మరి మాస్ట్రో అయితే లేదేమో, సైక్లింగ్ చేసేది లేదేమో. ఇలా క్యూ లైన్లలో అటు ఇటు వెళ్తూ ఉండడమే. రైడ్ కాదు, మన ట్రావెల్లో ఒక నేమ్ బోర్డు. ఇక్కడ ఉండే కిలోమీటర్స్ మనం వెళ్ళాల్సింది ఆల్మోస్ట్ 11 కిలోమీటర్లు అనుకుంటాను. ఇంత దూరం వచ్చి నడవలేము అనుకున్న వాళ్ళ కోసం ఇలా గుర్రాలు కూడా ఉంటాయి. ఇలా గుర్రాల పైన వెళ్ళిపోవచ్చు. మనమైతే ఇంత దూరం వచ్చింది ఇలా ఎక్కి వెళ్ళేందుకు కాదు. మన మాస్ట్రోగాడికి పర్మిషన్ ఉంటే ఇలా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం మాస్ట్రోగాడితో. మొత్తం కొండే. అక్కడి నుంచి ఇలా వచ్చాము. ఇప్పుడు ఆ పైకి వెళ్ళాలి. ఇప్పుడైతే ఇంకొక 2 రోజుల్లో అయితే క్లోజ్ అయిపోతుంది ఈ అమర్నాథ్ యాత్ర అనేది. ఇంకా అదే మంచుకాలంగా, స్నో కాలంగా తయారవుతుంది కాబట్టి ఇంక 2 రోజుల్లో టోటల్గా క్లోజ్ అయిపోతుంది. నిజంగా అసలు ఓపెన్లో ఉంటుంది అనుకోలేదు. అసలు ఈ రూట్లోనే ఉంటుంది అనుకోలేదు. మన ఫైనల్ డెస్టినేషన్ ప్రదేశం చేరుకుని తర్వాత పరిసరాల్లో ఉంటే అని ఆలోచనలో ఉన్నాను. కాకంటే నిజంగా అసలు ఈ ప్రదేశం ఇక్కడ దాగి ఉందని నిజంగా తెలియదు నాకు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మౌంటైన్స్. ఇక రివర్ అయితే మంచు కువ్వలుగా కరిగి వస్తూనే ఉంది. రోడ్డు మార్గము ఈ విధంగా ఉంది. అందుకే మాస్ట్రోగాడిని రాకూడదు అనే ఆలోచన వచ్చింది. అదే కొద్ది వరకు బాగుంది, ఉండే రోడ్డు ఎలా ఉంటుందో ఏంటో అనే ఆలోచనతో వేరే సార్లను కూడా అడగలేదు ఇలా మాస్ట్రో పైన వెళ్ళొచ్చా అని. అసలు కొండే, మామూలు రోడ్డు కాదు, రాళ్ళే. ఇట్లాంటి చోట నేను నడిచేది కాక మాస్ట్రోగాడికి ఇబ్బందులు తేవడం ఎందుకు, తేకపోవడమే మంచిదైంది.
వీళ్ళైతే దూసుకుపోతూ ఉంటారు. మధ్య మధ్యలో ఇలా మెడి క్యాంపులు కూడా ఉంటాయి. అదేమన్నా బ్లడ్ షుగర్ చెక్ చేయడము, బ్రీతింగ్ ఇష్యూస్ ఏమున్నా కానీ మెడి క్యాంపులు అయితే ఉన్నాయి. ఇలా ప్రతి చోట సార్ వాళ్ళు అయితే ఉంటారు. మధ్యంలో గుర్రాలు నీళ్ళు తాగేందుకు జలపాతంగా, నిజంగా బ్యూటిఫుల్ జలపాతమే అని చెప్పాలి. మొత్తం పగమంచు ఉందా, కెమెరా ఈ విధంగా అయిపోయిందా, అన్ప్రెడిక్టబుల్గానే ఉంది కదా. ఇలా ఈ పక్క నుంచి ఇట్లా చూడండి, అబ్బా అబ్బా ఏమన్నా ఉందా అసలుకి. ఆల్మోస్ట్ ఎంత దూరం వచ్చామో ఉంది కిలోమీటర్ల పరంగా ఎక్కడో. అదిగో ఆ కొండ కింద నుంచి అయితే స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి కొండలన్నీ తిరుక్కుంటూ మన ట్రెక్కింగ్లో భాగంగా ఒక ప్రదేశం దగ్గరికి వచ్చేసాము. హిల్ స్లోప్ సైట్ 1 అంటే అంత హిల్ స్లోప్గా ఉంటుంది, దాన్ని ఎక్కాలి మనము. చూడండి ఎంత స్లోప్గా ఉందో. 1 అంట ఇది, ఇంకెన్ని ఉన్నాయో ఆ విధంగా. అవి కాదు, ఇది చూడండి సుందర జలపాతం. పర్వళ్ళు తొక్కుతూ మంచు గడ్డల్ని కరిగించుకుంటూ, అబ్బా అబ్బా అన్ప్రెడిక్టబులే ఓ అన్ప్రెడిక్టబులే. దారిలో చాలా మంది పలకరింపుల మధ్యన కొనసాగుతూ ఉంది. నిజంగా చాలా హ్యాపీగానే ఉంది. ఇత ధామ్ అంటే మొదటి ధామేనేమో ఇది మనం రావడము. చాలా ఎంజాయ్ఫుల్గానే ఉంది మొత్తం. మనం నిన్న ఆల్మోస్ట్ ఆ కొండని ఎంత దిగుతూ వచ్చామో, ఇప్పుడైతే అంత ఎక్కుతూ వెళ్ళాలి. నిజంగా అన్ప్రెడిక్టబుల్గానే ఉంది. మరి ఇంత పైకి వీళ్ళు సామాన్లు ఎలా తెస్తూ ఉన్నారో ఏంటో అసలుకి. ఎక్స్ట్రీమే ఇది. వయసు వాళ్ళంటే ఓకే, కానీ 40+ వాళ్ళైనా కానీ హార్ట్ బీట్ అవన్నీ కంట్రోల్లో ఉంటేనే ఈ ట్రెక్ అనేది స్టార్ట్ చేయాలి. లేకంటే మేజర్ ఇష్యూస్ కానీ వచ్చేస్తాయి. ఇంకొక గుట్ట ఉంది, ఆ పైకి ఎక్కితే ఆ తర్వాత ఏంటో చూద్దాం. పొద్దున 6:50కి ఏమో స్టార్ట్ చేశాను, 8 అవుతూ ఉంది. బ్రేక్ఫాస్ట్గా అంటే అది అక్కడ తినేసాము. ఇంకా పైన ఆడుంటాయో ఏంటో. పైన ఉన్నా కానీ తీసుకువెళ్ళేవారు ఈ మార్గంలోనే తీసుకువెళ్ళాలో లేకంటే రోడ్డు మార్గంగా ఉందో తెలీదు. మొత్తానికి కొండని ఎక్కుతూనే ఉన్నాము. మాస్ట్రో, నువ్వు నిజంగా తప్పించుకున్నావురా. ఇంకా 8 కిలోమీటర్లేమో వెళ్ళాల్సి ఉంది. మాస్ట్రోగా నువ్వు నిజంగానే తప్పించుకున్నావు అన్నట్టేరా. చూడు అసలుకి మనం వచ్చినట్టు ఏమయ్యి ఇలా మొత్తానికి మాస్ట్రో గారు తప్పించుకున్నట్టే. ఈ రోడ్లలో అంతా బాంబోలేనా. ఏందన్నా అంత కింద వేసుకున్నారు గుడారాలు. మీరంటే ఇక్కడే ఉండేవాళ్ళేమో. ఎక్కడికక్కడ ల్యాండ్ స్లైడ్ అయ్యే ప్రదేశాలే మొత్తం. వానగాని పడితే ఎట్టుంటుందో ఈ ప్రదేశము. ఇంకా 2 రోజుల్లో క్లోజ్ అయిపోతుంది. వచ్చేసాం పో. జీవితంలో ఛాన్స్ వస్తుందో రాదో, ఇప్పుడైతే వచ్చేసింది. ఇంకో 2 రోజుల్లో క్లోజ్ అయ్యేటప్పటికి మనం రీచ్ అయ్యాము ఈ ప్రదేశానికి. ఇంకా పైన ఎక్కడో ఏంటి షాపులుగా ఉన్నట్టున్నాయి. కాస్త ఫుల్ ఓపెన్ ఏరియా ఏమో. ఇక్కడైతే గుర్రాలకి స్టేజ్ పాయింట్ అని అనుకోవాలి. హోటల్గా కాస్త ప్లెయిన్ ఏరియాలో గుర్రాలు అనేవి కూడా ఎంత దూరమో నడుస్తాయి. మనం వచ్చి నిజంగా వాటి ప్రాణాలని తీస్తున్నట్టే వాటిని ఎక్కునేమంటే. ఎంతెంతో దూరం నుంచి వచ్చి 14 కిలోమీటర్లు ఎక్కలేమా. మరి ఓల్డేజ్ వాళ్ళంటే ఓకే, కానీ ఇలాంటి వాళ్ళకి ఏమవుతుంది ఫిట్నెస్. అసలు వీళ్ళు తిని జాబ్ చేసుకోవడమే తప్ప ఎక్సర్సైజుల పరంగా అయినా, వర్కౌట్ల పరంగా అయినా, సైక్లింగ్ అయినా మనం చేస్తూ ఉంటే బాడీ యాక్టివ్గా ఉంటుంది. ఇలాంటి ప్రదేశాలు ఎక్కగలిగేంత ఇమ్యూనిటీ ఉంటుంది. అలా లేకుండా బాడీ అనేది నెగ్లెక్ట్ చేస్తే దాని కంట్రోల్లోకి మనం వెళ్ళాలి. అంతే, మన కంట్రోల్లో అది ఉండదు. టైమ్ ఈజ్ 8:50. అమర్నాథ్కి అయితే మనం ఈ బాల్టాలా రూట్ నుంచి అయితే ఎంటర్ అయ్యాము. ఇంకొక రూట్గా అయితే పెహల్గామ్ నుంచి కూడా
అటువైపుగా ఈ అమర్నాథ్కి, అమర్నాథ్ నుంచి ఈ బాల్టాల ఇటుగా, పెహల్గాం నుంచి ఒక రూట్గా, ఈ బాల్టాల నుంచి ఒక రూట్గా, 2 రూట్లుగా అయితే ఈ అమర్నాథ్ క్షేత్రానికి అయితే దారులుగా ఉన్నాయి. మొత్తం కొండలు, అడ్వెంచరు. ఇక ఇక్కడ మధ్యలో అయితే ఈ విధంగా బండారా, ఇవే అవి లంగర్ తినేదానికి, తాగేదానికి, బ్రేక్ఫాస్ట్గా అయినా కాస్త ఎనర్జీ కోసం ఈ విధంగా సెట్ చేశారు. ఇంకా ఉంది చాలానే, ఇంకొక 10 కిలోమీటర్లుగా ఉంది. బ్యూటిఫుల్ సినారియోగా ఇలా ఇంత ఎత్తును కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్గా అరేంజ్ చేశారు. ఇక బండారా అంటూ తినేవాటిగా అరేంజ్ చేశారు. ఇక్కడైతే టైమ్ ఈజ్ 9:34. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి వచ్చిన దారులు అయితే. మళ్ళీ మట్టంగా ఇదే దారిలో నడుచుకుంటా పోవాలి. ఇంకా 6 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. ఇటుగా 8 కిలోమీటర్లు అయితే రిటర్న్గా ఉంది. టోటల్గా 14 కిలోమీటర్లు మళ్ళీ ఇదే దారిలో నడుచుకుంటూ వెళ్ళాలి. మధ్యలో అయితే ఇలా షాప్స్గా కూడా ఉన్నాయి అక్కడక్కడ. మనమైతే ఇప్పుడు వచ్చేసాము. యు ఆర్ గెట్టింగ్ ద ఫస్ట్ వ్యూ ఆఫ్ హోలీ కేవ్ ఫ్రమ్ హర్. హోలీ కేవ్ ఇంకొక 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాకు తెలిసి అక్కడెక్కడో ఆ సందుల్లో అనుకుంటాను. దగ్గరికి అయితే వచ్చేసాము. సిగ్నల్గా అయితే ప్రతి చోట ఉంది, కొండలలో కూడా. నిజంగా నెట్వర్క్ పరంగా అయితే అన్ప్రెడిక్టబుల్. ఇక్కడ షాప్స్ పరంగా చాలా ఉన్నాయి. పూసలంట, దండలు, ప్రసాదాలు, ఇవేంటియో. ఇక్కడ అక్కడ ఒక కిలోమీటర్ ముందు పక్కనే డివైడ్ అయిపోయాయి. గుర్రాలు పైన వెళ్ళే వాళ్ళుగా అటువైపు రూట్గా, ఇది ఓన్లీ మనుషులు వెళ్ళే రూట్. కానీ ఇది గుర్రాల పైన వెళ్ళే వాళ్ళుగా అయితే అది ఇంకా అన్ప్రెడిక్టబుల్గానే ఉంది. అలా ద ఫస్ట్ వ్యూ ఆఫ్ హోలీ కేవ్స్కి అయితే వచ్చేసాము. అదిగో అక్కడి నుంచి ఇంకా ఎంట్రన్స్ మార్గంగా ఇంకొక 3.7 కిలోమీటర్లు వెళ్ళిపోదాం. మాస్టర్ రే, నువ్వు నిజంగా తప్పించుకున్నావురా. చూడు, రోడ్డా ఇదే దారా, కొండరా స్వామి. నువ్వైతే తప్పించుకున్నావురా మాస్టర్. తప్పించుకునేట్టే నువ్వు. నిజంగానే నన్ను ఇరికించేసి కాదు, నువ్వు తప్పించుకొని నన్ను అయితే ఇక్కడ ఇరికించేసినట్టున్నావు. ఇంకా ఇటువైపు అయితే మనం నడుచుకుంటూ వెళ్ళేది. ఇటువైపు అయితే మన పక్క నుంచి వచ్చిన గుర్రాలు వెళ్ళే మార్గము. ఇంకా అది అయితే పెహల్గాం నుంచి వస్తున్న ఇంకొక మార్గం. చెప్పాను కదా, బాల్టాల్ నుంచి మనం వచ్చాము. పెహల్గాం నుంచి వచ్చే మార్గంగా అది అటువైపు నుంచి అక్కడ ఇంకా 2 కలుసుకొని అలా వెళ్తూ ఉంటాయి. ఏదో ఒక చివరైతే ఇంకా ఈ గుర్రాల పైన పెహల్గాం నుంచి వచ్చే వాళ్ళు, ఈ రూట్ నుంచి వెళ్ళే వాళ్ళు అక్కడ ఎక్కడో కలుసుకుంటాము. అలా పెహల్గాం నుంచి కూడా ఉంది రూటు ఎక్కడికైతే. ఆ మంచు కొండల్లోనే, అవి కూడా కొండలే మొత్తం. రివర్ అయితే రివర్ గడ్డగట్టిపోయింది మొత్తం. అది అంతా గడ్డగట్టిపోయిందే. ఇక నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు, కట్టెలు పట్టుకొని వెళ్ళే వాళ్ళను, గుర్రం పైన వెళ్ళే వాళ్ళను చూసాము. ఇలా డోలీలు అంటూ మోసుకొని వెళ్ళే వాళ్ళు కూడా. కొండలని చెప్పడం కాదు, మహా అద్భుతాలే. గ్రీనరీని దుప్పటిగా కప్పుకొని అయితే ఉన్నాయి. ఇక ఇవైతే గడ్డగట్టిపోయింది. ఇటువైపుగా అయితే బ్యూటిఫుల్ బండరాల మధ్యన గ్రీనరీ దుప్పట్లు కప్పుకుంటూ. టైమ్ ఈజ్ 10:06. ఇంకా 3 కిలోమీటర్లు. అక్కడ కొండపైన జలపాతం. సరే, ఇక్కడికి ఎప్పుడు వచ్చి ఇన్ని నీళ్లు నిలబడిపోయి గడ్డ అయిపోయింది. ఏంటి ఇది అసలుకి? వ్యూ ఆఫ్ ఎగ్జిబిషన్.